విశాఖ మన్యంలో గర్భిణీలకు పురిటి కష్టాలు, డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా కొయ్యూరు మండలం చౌడుపల్లికి చెందిన వెంకటకుమారికి పురిటి నొప్పులొచ్చాయి. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారి వరకు గ్రామస్తులు డోలీలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. నేను నా భార్య ఫుల్ టర్మ్ అనమాట. సెక్యూరిటీ అంతా కింద మనుషులు పెట్టుకున్న డ్రైవర్ ఏ టైంలో డెలివరీ అవుతుందో తెలియదు. నా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఏ టైంలో ఉంటుంది చెప్పి డ్రైవర్ ఉండమని చెప్పామని. నాకు ఎలాగే డ్రైవింగ్ వచ్చు. 5-6 మంది మనుషులు ఉన్నా, ఒక సెక్యూరిటీ ఎవరున్నా కరెక్ట్గా ఆ డెలివరీ టైంకి ఒకళ్ళు లేరు. నేనే డ్రైవ్ చేసుకొచ్చి నేనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నాకు వెళ్ళే దారిలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సిటీలో ఉన్న 5 కిలోమీటర్ల హాస్పిటల్ సడన్గా చాలా నిస్సహాయత అనిపించింది. నాకే ఎవరు లేరంటే అని ఒక భయం అనిపించింది. అలాంటిది ఒక మారుమూల ఎక్కడో 60-70 కిలోమీటర్లలో ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గ్రామంలో గర్భిణీ స్త్రీ, ఆ బాధ ఇంకెంత బాధపడతారు వీళ్ళు. డోలీ కట్టుకొని రావాలి వీళ్ళు ఎంత దూరం. మరి వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి నా భార్య ప్రసవానికి తీసుకెళ్తే నాకున్న ఆలోచన ఇది. అంటే బాధ అప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే తెలుసు అంతకుముందు. నాకేమైనా పబ్లిక్ పాలసీలలో ఇలా రూపుదిద్దుకుంటుంది. సో మనకి కావాల్సింది అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఏదో ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గరగా ఉండాలి, లేదా డాక్టర్స్ లేరు, ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒకరోజు డాక్టర్ని అక్కడ కూర్చోబెట్టాలి. లేదంటే ఒక 3 నెలల ముందే, 4 రోజుల ముందే గవర్నమెంట్ వారి ఖర్చులతోటి వాళ్ళకి సుఖప్రసవం అయ్యే వరకు ఉండాలి. ఈ పాలసీలు ఇలాగే పడతాయి. మిగతా వాళ్ళు టెక్నికల్ అయ్యండి. బేసిక్ మన పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని గుర్తించేది, దాన్ని తద్వారా ఎలా తీసుకెళ్ళాలి. ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకి గిరిజన గ్రామాల్లో ఉంటాయి, ప్రాథమిక వైద్యం అందించాలి. ఈ మనసు చచ్చిపోయింది లీడర్స్కి.